హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షాద్నగర్ నుంచి జడ్చర్లకి వెళ్ళే దారిలో మనకు రైట్ సైడ్లో మన జడ్చర్ల అది ఉంటుంది. జడ్చర్ల వెంకన్న స్వామిది జాతర స్టార్ట్ అయింది 25th ఫిబ్రవరి టు మార్చ్ 1 వరకు. టెంపుల్ కాడికి వెళ్దాం. జడ్చర్ల లోపలికి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. బయట ఉన్న చూడండి ఎంత మంచిగా చెక్కారు. వెంకటేశ్వర స్వామి ప్లస్ తన ఇద్దరు భార్యలతో ఉన్న విగ్రహాలను ఇట్లా చెక్కారో చూడండి. అలాగే పైన మనకు గేట్ పైన మెయిన్ ఎంట్రన్స్ గేట్ పైన సీతారాములది విగ్రహాలు చెక్కారు. ఆ పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. మనకి కార్ పార్కింగ్ అవిటికి కూడా అన్నిటికీ ఫ్రీగానే ఉంది. ఇంకా జాతర స్టార్ట్ అయింది కాబట్టి గప్చుప్లు ప్లస్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రీ చూడండి ఫ్రెండ్స్. గోపురం చూడండి, ఆయన రూపాలతోటి విష్ణు రూపంతో, రాముని రూపంతో, నరసింహ రూపంతో ఉన్న పెట్టారు. స్టార్టింగ్ మనకు టెంకాయలు దొరుకుతాయి, ప్లస్ అక్కడ ఐటమ్స్ పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ కూడా కొనుక్కోవడానికి కూడా ఉంది. లోపల ఎంట్రీ కాగానే మనకు ధ్వజస్తంభం కనబడుతుంది. దానిపైన వినాయకుని చిన్న రాతి చెక్కారు. కింద కూడా వినాయకునిదే ఉంటుంది మనకు. వినాయకుడు కింద హనుమంతుడు ఉంటారు. దర్శనంకి అయితే ఏం టికెట్ లేదు, కానీ అయితే అర్చనకి దానికి మాత్రం టికెట్ ఉంది. ఇటు చూడండి, స్వామివారి అన్ని 9 అవతారాలు మొత్తం చెక్కారు చూడండి. వరాహ అవతారం, మత్స్య అవతారం, నరసింహ అవతారం, నరసింహస్వామి అవతారం, వామన అవతారం, పరశురాముని అవతారం, ఆ నుంచి పక్క నుంచి వెళ్ళగానే ఆడ చిన్న ధ్వజస్తంభం ఉంది. ఆ కిందనే మళ్ళీ చిన్నది టెంపుల్ ఉంది, హనుమంతుంది. ఇంకా కృష్ణుని అవతారం ఉంది మనకు. కృష్ణుని అవతారం, బుద్ధుంది కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అక్కడ పిల్లర్స్కి అన్నిటికీ ఒక్కొక్క అవతారాన్ని అట్లా విగ్రహాలను చెక్కి పెట్టారు రాతి మీద. లోపలికి వెళ్దాం పదండి. ఇంకా ఇది బయట నుంచి మొత్తం వ్యూ ఇది మనకు చూపెట్టాలనేసి రౌండ్గా తిరిగేసి ప్రతి ఒక్కటి చూపెట్టాను మీకు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు కూడా జడ్చర్ల వెంకన్నని దర్శనం చేసుకోండి. మీరు అనుకున్న కోరిక ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి చూడండి. పక్కన ఉన్న తీర్థము, అవి ప్రసాదం, తీర్థము, శతకోపురం పెట్టారు, హుండీ కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి బయట టెంపుల్ వ్యూ చూడండి. పైన అమ్మవారివి నవదుర్గలవి బొమ్మల్ని చెక్కినవి విగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఉత్సవ విగ్రహాల వెనకాల శ్రీరాముని అవతారం కూడా ఉంది. బయటికి వచ్చినాక చైన్స్ ఏమైనా కావాలనుకుంటే అవి దారాలు చేతికి కట్టుకుంటారుగా, ఆ దారాలు ఉన్నాయి మనకు. ఇంకా స్వీట్స్ తినాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క స్వీట్ ఉంది. దాంట్లో జిలేబీ అయితే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేసి చూశాను. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేసి చూడండి. ఇంకా పక్కన పోంటి పిల్లలకు కావాల్సిన అన్ని, చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు, ప్రసాదం కావాల్సిన ప్రసాదం. అలాగే అక్కడ ఎన్ఎస్ఆర్ మ్యూజియంట్ అనేసి పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ కావాల్సినవి ఉన్నాయి.
ఇవి పాతకాలం ఉన్నప్పుడు ఇది గుండం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎవరు యూజ్ చేస్తలేరు. వాటర్ ట్యాంక్లో వాటర్ తోటే స్నానం చేస్తున్నారు. లోపలికి రాగానే పక్కన పోంటి మనకు పిల్లలు యూజ్ చేసేటివి అంటే గేమ్స్ మ్యూజియం, దాని లోపల ఉన్న గేమ్స్కి ఇవి చూడండి. ట్రైన్ది అలాగే మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే ఇది చూడండి స్వింగింగ్ది, అంటే అటు ఇటు ఊగుతుంది. అట్లనే బ్రేక్ డ్యాన్స్ ఇది. దాంట్లో అలా కూర్చుంటారు. మొత్తం నైట్ పూట ఓన్లీ 6 నుంచి స్టార్ట్. అట్లనే జాయింట్ వీల్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, పెద్దది జాయింట్ వీల్. ఆ పక్క పోంటి శివాలయం కూడా ఉంది, కానీ నేను వెళ్ళిన టైంకి క్లోజ్ ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను చూపెట్టలేకపోయాను. బయట నుంచి మాత్రం ఓపెన్ వీడియో తీశాను అంతే. ఆ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మనకు. హనుమాన్ టెంపుల్ కూడా క్లోజ్ ఉంది, కానీ అయితే జస్ట్ దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. మీరు కూడా స్వామిని దర్శించుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే కొంచెం పక్కకు రాగానే డెకరేషన్ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్. మన టీవీల పైన లేకపోతే డైనింగ్ టేబుల్ పైన డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లాస్టిక్వి డెకరేషన్ ఫ్లవర్స్. ప్లస్ మన ఇంటికి తోరణాలలాగా కట్టుకోవడానికి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ.